Hi students, welcome to our channel Easy Intermax. Today we will discuss the topic limits and derivatives లో exercise 12C లోని Roman number 2 లో first problem. So find the derivatives of the following functions from first principle. సో మనం ఇక్కడ ఫస్ట్ ప్రిన్సిపల్ని యూజ్ చేసుకొని ఈ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ప్రాబ్లమ్స్ని డెరివేటివ్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో సొల్యూషన్. సో మన ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటి? f dash of x equals to limit h tends to 0 f of x plus h minus f of x by h. సో ఇప్పుడు మనం ఈ ఫార్ములాని ఈ ఫస్ట్ ప్రిన్సిపల్ని యూజ్ చేసుకొని ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో సొల్యూషన్. సో లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ ఎక్స్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ హెచ్. సో ఎక్స్ ప్లస్లో ఎక్స్ ప్లస్ హెచ్ని రీప్లేస్ చేయాలి. సో మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. సో ఇప్పుడు దీన్ని మనం మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఎక్స్. సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ హెచ్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ వాల్యూ ఇది. సో దేర్ ఫోర్ ఫస్ట్ ప్రిన్సిపల్ని ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో యూజ్ చేసుకొని f dash of x equals to limit h tends to 0 f of x plus h minus f of x by h. So limit h tends to 0 f of x plus h value ఎంత మనకి ఇక్కడ? మైనస్ ఎక్స్ మైనస్ హెచ్. సో మైనస్ ఆఫ్ మైనస్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత? మైనస్ ఎక్స్ by h. So limit h tends to 0 minus x minus h minus into minus plus x by h. So minus x plus x get cancel. సో మనకి ఇక్కడ మిగిలిన టర్మ్స్ ఏమిటి ఇప్పుడు? సో న్యూమరేటర్లో మైనస్ హెచ్, డినామినేటర్లో హెచ్. సో హెచ్ గెట్ క్యాన్సల్. limit h tends to 0 minus 1. So limit value constant ki minus 1. So this is the value. Next second problem. So ఇది కూడా మనం ఫస్ట్ ప్రిన్సిపల్ యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేయాలి. సో లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ ఎక్స్ హోల్ టు ది పవర్ ఆఫ్ మైనస్ 1. సో అంటే ఏంటి ఇప్పుడు ఇక్కడ మైనస్ ఎక్స్ మైనస్ 1 పవర్ నెగిటివ్ ఉంది. సో మనం దీన్ని రెసిప్రోకల్ మైనస్ ఎక్స్. సో ఈ విధంగా రాసుకోవచ్చు కదా. సో ఈ మైనస్ 1 అనేది డినామినేటర్లో వెళ్తే పాజిటివ్ అయింది పవర్. సో ఇదే విధంగా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్లో మైనస్. సో మనం దీంట్లోనే ఇక్కడే సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 by x ప్లస్లో x ప్లస్ హెచ్. సో అంతే. సో ఇప్పుడు మనం దీన్ని ఫస్ట్ ప్రిన్సిపల్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో లిమిట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, దేర్ ఫోర్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 1 by హెచ్. సో ఇక్కడ టోటల్ f of x plus h minus f of x by h. సో లిమిట్ h tends to 0. సో ఈ డినామినేటర్లో ఉండే హెచ్ని ఇక్కడ సపరేట్గా రాసుకున్నా. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ వాల్యూ ఎంత? మైనస్ 1 by ఎక్స్ ప్లస్ హెచ్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత? మైనస్ 1 by ఎక్స్. సో మైనస్ ఆఫ్ రాసుకుందాం మైనస్ ఆఫ్ 1 by x. సో ఇప్పుడు ఇది లిమిట్ h tends to 0 1 by h minus 1 by x plus h minus of minus plus 1 by x.
సో ఇక్కడ మనం ఎల్సిఎం తీసామంటే లిమిట్ h టెన్స్ టు 0 1/h. సో ఎల్సిఎం తీస్తే x ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్. సో x ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్. సో ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ ప్లస్ హెచ్ ఉంది, సో మైనస్ ఆఫ్ ఎక్స్ లేదు, సో ఎక్స్ ప్లస్, సో ఇక్కడ ఎక్స్ ఉంది ఆల్రెడీ, సో ఎక్స్ ప్లస్ హెచ్ లేదు, సో ఎక్స్ ప్లస్ హెచ్. సో ఇక్కడ మళ్ళీ మనం గమనించామంటే మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ గెట్ క్యాన్సిల్. సో లిమిట్ h టెన్స్ టు 0 1/h ఇంటూ హెచ్ బై, సో ఇక్కడ న్యూమరేటర్లో మిగిలింది హెచ్ కదా, సో హెచ్ రాసుకున్నాం, ఎక్స్ ప్లస్ హెచ్. సో ఈ హెచ్ గెట్ క్యాన్సిల్. సో లిమిట్ h టెన్స్ టు 0 1/x ఎక్స్ ప్లస్ హెచ్. సో ఇప్పుడు మనం లిమిట్ని అప్లై చేద్దాం. సో లిమిట్ని అప్లై చేస్తే లిమిట్ h టెన్స్ టు 1/x ఇంటూ ఎక్స్ ప్లస్ 0. సో 1/x ఇంటూ ఎక్స్ స్క్వేర్. సో దిస్ ఇస్ ద వాల్యూ. సో లిమిట్ x టెన్స్ f of x ఈక్వల్స్ టు d by dx ఆఫ్ మైనస్ ఎక్స్ హోల్ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ వాల్యూ వచ్చి ఇదన్నమాట 1/x స్క్వేర్. సో నెక్స్ట్ థర్డ్ వన్, sin x ప్లస్ హెచ్. సో మనం ఇక్కడ d by dx ఆఫ్ అంటే ఫస్ట్ ప్రిన్సిపల్ని యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేయాలి. లెట్ f of x ఈక్వల్స్ టు sin x ప్లస్ హెచ్ x ప్లస్ 1. సో సేమ్ మళ్ళీ మనం f of x ప్లస్ హెచ్ వాల్యూ రాసుకున్నాలి కదా, x ప్లస్లో రీప్లేస్ చేయాలి. సో sin x ప్లస్ హెచ్ ప్లస్ 1. Therefore first principle f dash of x equals to limit h tends to 0 f of x plus h minus f of x by h. సో ఈ డినామినేటర్లో ఉండే హెచ్ని మనం ఇక్కడ ఫ్రంట్లో రాసుకుందాం. సో లిమిట్ h tends to 0 1/h. సో f of x plus h ఎంత, sin x plus h plus 1 minus sin x plus 1. సో మనం ఇక్కడ sin ఇది ఎలా ఫామ్లో ఉంది, సిన్స్ we know that sin x minus sin y equals to ఫార్ములా sin x minus sin y 2 cos x plus y. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి కాస్కి x ప్లస్ వై వస్తుంది. సో సైన్ ఆపోజిట్ రావాలి కదా సైన్ అంటే, సో సైన్ ఎక్స్ మైనస్ వై బై 2. సో దిస్ ఇస్ ద ఫార్ములా. సో మనకి ఇక్కడ ఎక్స్ ప్లస్లో ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 ఉంది, వై ప్లస్లో ఎక్స్ ప్లస్ 1 ఉంది. సో దీంట్లో మనం దీన్ని సబ్స్టిట్యూట్ చేసి ఎక్స్పాండ్ చేసుకుందాం. సో లిమిట్ హెచ్ టెన్స్ టు 0 1/h ఇంటూ 2 cos x plus h plus 1 plus x plus 1 by 2. సో ఎందుకంటే ఇది x ఇది y. సో మళ్ళీ sin x plus h plus 1 minus of మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఎక్స్, సో మళ్ళీ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 1 by 2. సో మళ్ళీ ఇక్కడ మనకి ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 మైనస్ 1 గెట్ క్యాన్సిల్. సో ఇప్పుడు ఇది మళ్ళీ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 1/h 2 cos, సో x ప్లస్ ఎక్స్ 2x ప్లస్ 2 ప్లస్ 1 ప్లస్ 1 2 ప్లస్ హెచ్. సో ఈ డినామినేటర్లో ఉండే టర్మ్స్ అన్నిటినీ 2ని ఈ ఒక్కొక్క టర్మ్కి సపరేట్ చేసి రాసుకుందాం.
సో మళ్ళీ మనకి ఇక్కడ ఎల్సిఎం తీసామంటే సేమ్ ఈ వాల్యూ వచ్చేస్తుంది. సో 2 to 1 1 sin h/2 ఇక్కడ మిగిలింది sin h/2. సో ఇక్కడ ఈ 2 కామన్, సో 2 కాన్స్టెంట్ వాల్యూ లిమిట్ నుండి బయటకు రాసుకుందాం. సో 2 బై ఇక్కడ 2 బై లిమిట్ h టెన్స్ టు 0 2 బై h కాస్ x ప్లస్ 1. సో ఇక్కడ మిగిలింది 1 కదా, సో 1 ప్లస్ h/2 sin h/2. సో మనకి ఫార్ములాస్ ఐడియాస్ ఉన్నాయి లిమిట్స్లో. సో వీ నో దట్ లిమిట్ x టెన్స్ టు 0 sin x బై x ఈక్వల్స్ టు వాల్యూ ఎంత మనకి 1 కదా. సో మనం ఇప్పుడు ఇక్కడ గమనించామంటే sin h/2 ఉంది. సో ఇక్కడ ఆల్రెడీ h ఉంది. సో మనం దీన్ని ఇక్కడ రాసుకుందాం. సో లిమిట్ h టెన్స్ టు 0 2 ఇంటూ కాస్ x ప్లస్ 1 ప్లస్ h/2. సో సైన్ ఈ హెచ్ని ఇక్కడ ఉండే హెచ్ని ఇక్కడ రాసుకుంటున్నాం ఇంటూ హెచ్. సో మనకి ఇక్కడ h/2 కావాలి. సో ఇక్కడ x ఉంటే ఇక్కడ x సేమ్ ఉండాలి. సో ఇక్కడ x ప్లేస్లో h/2 ఉంది. సో నేను దీనికోసం ఇక్కడ ఏం చేస్తున్నా 2/2తో మల్టిప్లై చేస్తున్నా. సో మళ్ళీ మనకి క్యాన్సిల్ చేస్తే యాజ్ ఇట్ ఈస్ మన వాల్యూ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ న్యూమరేటర్లో ఉండే 2 ఈ డినామినేటర్లో ఉండే 2 గెట్ క్యాన్సిల్. సో ఇప్పుడు లిమిట్ ఎలా ఉంది f(x) ఇంటూ g(x). సో లిమిట్ని మనం ఎలా రాసుకుంటాం, సపరేట్గా రాసుకుందాం. సో లిమిట్ h టెన్స్ టు 0 కాస్ x ప్లస్ 1 ప్లస్ h/2. సో లిమిట్ h ఇక్కడ మనం h/2లో చేంజ్ చేసాం కదా లిమిట్ని, h/2 టెన్స్ టు 0 సైన్ h/2 బై h/2. సో ఇప్పుడు దీని వాల్యూ మనకి 1 అయింది ఇంటూ 1 అయిపోయింది. సో ఇప్పుడు మనం ఇక్కడ లిమిట్ని అప్లై చేద్దాం. సో ఇక్కడ లిమిట్ అప్లై చేస్తే కాస్ x ప్లస్ 1 ప్లస్ h వాల్యూ ఎంత 0/2. సో 0. సో 0 ఇంటూ 1. సో ఇప్పుడు మనం మొత్తానికి కాస్ x ప్లస్ 1. సో దిస్ ఈస్ ద వాల్యూ. సో మీకు అర్థమైంది కదా, ఫస్ట్ ప్రిన్సిపల్ యూజ్ చేసుకొని మనం ఇక్కడ ఈ డెరివేటివ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఇక్కడ ఇది అప్లై చేసిన తర్వాత ఈ ఫార్ములాలో ఎక్స్పాండ్ చేసుకున్నాం. ఎక్స్పాండ్ చేసి మొత్తం సింప్లిఫై చేయడం అంతే. సో నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం, కాస్ x మైనస్ π/8. సో ఇప్పుడు మనం ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో సొల్యూషన్ f(x) ఈక్వల్స్ టు కాస్ x మైనస్ π/8. సో f(x) ప్లస్ h ఎంత అవుతుంది, ఇప్పుడు x ప్లస్లో x ప్లస్ h రాయడం అంతే. సో x ప్లస్ h మైనస్ π/8 అంతే కదా. సో ఇప్పుడు మళ్ళీ మనం f'(x)ని ఫైండ్ అవుట్ చేయాలి. సో డెరివేటివ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ప్రిన్సిపల్ యూస్ చేసుకొని ఫైండ్ అవుట్ చేయాలి. సో f'(x) ఈక్వల్స్ టు లిమిట్ h టెన్స్ టు 0 f(x) ప్లస్ h మైనస్ f(x) బై h అంతే కదా. సో ఇప్పుడు మళ్ళీ మనం లిమిట్ h టెన్స్ టు 0. సో ఈ హెచ్ని మనం ఇక్కడ సపరేట్గా రాసుకుందాం. సో కాస్ x ప్లస్ h వాల్యూ ఎంత, కాస్ x ప్లస్ h, f(x) ప్లస్ h వాల్యూని రాస్తున్నాం. సో మైనస్ ఆఫ్ f(x) కాస్ x మైనస్ π/8 అంతే కదా. సో ఇప్పుడు మనకి మళ్ళీ ఏ ఫామ్లో ఉంది ఇక్కడ, కాస్ x మైనస్ కాస్ y కదా. సో సిన్స్ వీ నో దట్ కాస్ x మైనస్ కాస్ y ఫార్ములా ఏంటి, -2. సో ఇక్కడ మైనస్ ఉంది, సో -2 సైన్ రావాలి. సో సైన్ x ప్లస్ y/2
sin x minus y by 2. సో దిస్ ఈస్ ద ఫార్ములా కదా, ట్రిగ్నోమెట్రీలో నేర్చుకున్నాం. సో ఇప్పుడు మనం దీన్ని ఈ విధంగా ఎక్స్పాండ్ చేసుకుందాం ఈ ఫార్ములాలో. సో లిమిట్ h టెన్స్ టు 0 1/h cos. సో x అంటే x ప్లస్ h మైనస్ π/8. సో y వాల్యూ ఎంత ఇప్పుడు ఇక్కడ మనకి x మైనస్, సో ప్లస్ x మైనస్ π/8 బై 2. సారీ ఇక్కడ సైన్ కదా రాసుకోవాలి. సో మైనస్ 2 సైన్. సో మళ్ళీ సైన్ ఎక్స్ మైనస్, సో ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ π/8 మైనస్తో మల్టిప్లై చేసామంటే ఇప్పుడు ఇది ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ అవుతుంది, మైనస్ π/8 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో ఎక్స్ ప్లస్ π/8 బై 2. సో ఇప్పుడు ఇది క్యాన్సిల్, ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్. సో ఇక్కడ ఏ టర్మ్స్ క్యాన్సిల్ కావు. సో లిమిట్ హెచ్ టెన్స్ టు 0. సో ఈ హెచ్ని మనం ఈ టర్మ్కి రాసుకుందాం, ఈ టర్మ్ కింద రాసుకుందాం. సో కాబట్టి -2 సైన్, సో ఎక్స్, ఈ ఎక్స్ ఎంత 2x ప్లస్ హెచ్ సేమ్ హెచ్, సో మైనస్ 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 మైనస్, సో 2 ఇంటూ π/8. సో ఈ డినామినేటర్లో ఉండే టీని ఒక్కొక్క టర్మ్కి సపరేట్ చేస్తున్నాం. సో మళ్ళీ ఎల్సిఎం తీస్తే సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో ఈ టూ గెట్ క్యాన్సిల్, సో ఈ టూ గెట్ క్యాన్సిల్. సో మళ్ళీ ఇక్కడ మనకి మిగిలింది సైన్ h/2. సో ఈ హెచ్ని మనం ఇక్కడ రాసుకుందాం అన్నాం కదా, సో హెచ్ ఇంటూ, సో మళ్ళీ మనకి ఇక్కడ ఎక్స్ ప్లస్లో h/2 ఉంది. సో కాబట్టి 2/2తో మల్టిప్లై చేస్తున్నాను అనమాట. సో మళ్ళీ మనకి ఇక్కడ ఈ న్యూమరేటర్లో ఉండే 2, ఈ డినామినేటర్లో ఉండే 2 క్యాన్సిల్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి ఇక్కడ మిగిలింది లిమిట్ h టెన్స్ టు 0 సైన్, సో ఇక్కడ ఇంటూ f(x) ఇంటూ g(x). సో లిమిట్ని మనం సపరేట్ చేసుకొని రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ మిగిలిన టర్మ్ ఎక్స్, సో ఈ మైనస్ π/8, సో ప్లస్ h/2. h/2. నెక్స్ట్ వచ్చి ఇక్కడ లిమిట్, సో మనం ఇక్కడ h/2లో మార్చుకున్నాం కదా లిమిట్ని. సో h/2 టెన్స్ టు 0 సైన్ h/2 బై h/2. సో ఇప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది మనకి 1. సో మళ్ళీ ఇక్కడ మనం లిమిట్ని అప్లై చేద్దాం. సో లిమిట్ని అప్లై చేస్తే సైన్ ఎక్స్ మైనస్ π/8 ప్లస్ 0. సో ఈ వాల్యూ 1. సో సైన్, సో ఇక్కడ మనం మైనస్ని వదిలేసాం. సో మైనస్ సైన్ ఎక్స్ మైనస్ π/8. సో దిస్ ఈస్ ద వాల్యూ. సో మనం ఓన్లీ ఫస్ట్ ప్రిన్సిపల్ని అప్లై చేసి ఈ డెరివేటివ్స్ని ఫైండ్ అవుట్ చేసాం. సో మైనస్ సైన్ ఎక్స్ మైనస్ π/8. సో దిస్ ఈస్ ద వాల్యూ. సో ఈరోజు మనం ఈ వీడియోలో టుడే ఇన్ దిస్ వీడియో రోమన్ నెంబర్ 2లోని ఫస్ట్ ప్రాబ్లమ్ని సింప్లిఫై చేసాం. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ ఇన్ కమెంట్స్. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Maths. Thank you.